అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతానని మిషిగాన్లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఐసిస్ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 8 మందిని అమెరికా అధికారులు అరెస్టు చేసిన వేళ ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. మన దేశం ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ పడలేదు. వేలాది మంది ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారు. దీనికి అనేక ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్ చాయిస్ సుస్పష్టం. వేలాది మంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా, లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా అనేది నిర్ణయించుకోండి అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ను మొదలు పెడతానన్నారు. ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆయన ఆరోపించారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.